నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలన్న సీజేఐ ముందుకు రావాలని ఇరు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వి రమణ సూచన కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ దాదాగిరీ చేస్తోందన్న కేసీఆర్ కేంద్రం వైఖరిపై విమర్శలు వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసన్న సజ్జల రేపు కృష్ణా గోదావరి బోర్డుల సమన్వయ కమిటీల సమావేశాలు గోదావరి బోర్డు భేటీపై తెలంగాణ అభ్యంతరం తోసిపుచ్చిన సభ్య కార్యదర్శి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల నిరసన మద్దతు తెలిపిన పార్టీలు ప్రక్రియ ఆగబోదని స్పష్టం చేసిన కేంద్రం కోవిడ్ పై వచ్చే 2 నెలలు అప్రమత్తంగా ఉండాలన్న జగన్ టీకాల్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు డెల్టా ప్లస్ వేరియంట్ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్న కోవాక్సిన్ తాజా అధ్యయనంలో వెల్లడైనట్టు ఐసీఎంఆర్ ప్రకటన నగదు రహిత చెల్లింపుల దిశలో నూతన శకం ఈ రూపీ విధానాన్ని ప్రారంభించిన ప్రధాని క్యూఆర్ కోడ్ ఎస్ఎంఎస్లతో చెల్లింపులు చేసే అవకాశం టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్ లో ప్రవేశం డిస్కస్ త్రో ఫైనల్లో నిరాశపరిచిన కమల్ ప్రీత్ తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా కృష్ణా జల వివాదం పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలా లేక 2 ప్రభుత్వాలే పరిష్కరించుకుంటాయో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించి చెప్పాలని న్యాయవాదులకు సూచించారు. కృష్ణా జల వివాదంపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం లీగల్గానే వెళ్లాలంటే మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని స్పష్టం చేసింది. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ తమ జీవనాధారంపై దెబ్బ కొడుతోందని విద్యుత్ ఉత్పత్తి కోసం అక్రమంగా ఏకపక్షంగా నీటిని విడుదల చేసి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు చేసేలా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బోర్డు పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇప్పటికే గెజిట్ విడుదల చేసినందున ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అవసరం లేదని తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. గెజిట్ అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందన్న ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది దుష్యంత్ దవే ఈలోపు తెలంగాణ నీటిని వాడుకునే అవకాశం ఉన్నందున తక్షణం గెజిట్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని నివేదించారు. 3 నెలల పాటు నీళ్లు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే వ్యాజ్యం వేశామని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఇది సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన విషయమని తెలిపారు. కృష్ణా జలాల వివాదంపై గతంలో వాదించిన అనుభవం దృష్ట్యా మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు సీజేఐ విజ్ఞప్తి చేశారు. తాను 2 రాష్ట్రాలకు చెందిన వ్యక్తినన్న జస్టిస్ ఎన్వి రమణ లీగల్ గానే వెళ్లాలంటే మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామన్న ఏపీ న్యాయవాది వివాదాలు రాకుండా చూడాలని వ్యాఖ్యానించగా మనమంతా సోదరులం, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని సీజేఐ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం గురించి ఆలోచించాలని ఆయన మరోసారి పేర్కొనగా ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామని న్యాయవాదులు తెలిపారు. మధ్యవర్తిత్వంపై ప్రభుత్వాలతో సంప్రదించి నిర్ణయానికి రావాలని 2 రాష్ట్రాల తరపు న్యాయవాదులకు సూచిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ దాదాగిరీ చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాటా వదులుకోబోమని నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో పునరుద్ఘాటించారు. దళిత బంధును 600 అమలు చేసి తీరుతామన్న కేసీఆర్ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇస్తామని పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హాలియా ఏం బాగాలేదని రూపురేఖలు మార్చి చూపిస్తామన్నారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం 150 కోట్లు మంజూరు చేసిన ఆయన వాటిలో హాలియా, నందికొండ పట్టణాలకు 15 కోట్ల చొప్పున కేటాయించారు. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్, నీటిపారుదల భూముల్లో నివాసం ఉంటున్న వారికి హక్కులు కల్పిస్తామని తెలిపారు. నెల రోజుల్లోనే లబ్ధిదారులకు పట్టాలు అందిస్తామన్నారు. హాలియాలో మినీ స్టేడియం, డిగ్రీ కళాశాల, బంజారా భవన్ సహా అనేక హామీలు ఇచ్చారు.
నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్న కేసీఆర్ గోదావరి జలాలను సైతం తీసుకొచ్చి ఆయకట్టును స్థిరీకరిస్తామని తెలిపారు. కొత్తగా గుర్రంబోర్డు లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు, ఆంధ్ర వాళ్ళు చేస్తున్న దాదాగిరి కావచ్చు, కృష్ణా నీళ్ల మీద ఏ విధంగా అక్రమ ప్రాజెక్టు వాళ్ళు కడతా ఉన్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. కృష్ణా నదిలో రాబోయే రోజులలో మనకు నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందు కొంత జాగ్రత్తగా చేయాలని చెప్పి పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతూ ఉంది. అది కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా మనకు చాలా బ్రహ్మాండంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కృష్ణాలో మన వాటా తీసుకొని ఖచ్చితంగా సాగర్ ఆయకట్లో 2 పంటలు కూడా పండించుకునే ఏర్పాటు చేసుకుంటాం. దళిత బంధు పథకంపై విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన కేసీఆర్ ఎస్సీల అభ్యున్నతి కోసం 1,00,000 కోట్లైనా ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు. తెలంగాణలో సుమారు 16-17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. ఇందులో అర్హులైన వాళ్ళు సుమారు 12 లక్షల దళిత కుటుంబాలుంటాయి. అందరికీ కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ఆ పైసల మీద కూడా పెత్తనం వేరే వాళ్ళకి ఇవ్వకుండా లబ్ధిదారులు ఏం చేయాలో నిర్ణయించుకునే విధంగా కూడా మంచి పథకానికి రూపకల్పన చేసినాం. అందువల్ల అందరికి కూడా గుండెదడ మొదలైంది. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వస్తా ఉంది. కేసీఆర్ చెప్తే మొండిగా చేస్తాడు, ఇది కనుక చేస్తే రాజకీయంగా మాకు పుట్టగతులు ఉన్నాయని అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. 600 సరే ఈ పథకాన్ని అమలు చేస్తాం. నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. ఆ విధంగా తెలంగాణ దళిత జాతి కూడా భారత దళిత జాతికి ఒక ఆదర్శం చూపించే జాతిగా తయారవుతుంది. నేను చేసి చూపిస్తా అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కేంద్ర చట్టం ప్రకారం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి అర్హులైన వారందరికీ హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అటు కేసీఆర్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. కృష్ణా జల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసని సజ్జల తేల్చి చెప్పారు. కృష్ణా బోర్డు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి రావాల్సిన నీటి వాటా కోసమే ప్రయత్నిస్తున్నట్టు సజ్జల వివరించారు. ఎవరు దాదాగిరి చేస్తున్నారనేది ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. అసలు 796 నుంచి అవకాశం ఉంది కదా అని ఎడాపెడా విద్యుత్ శక్తి కోసం 30 టీఎంసీలు పైగా లాగినట్టున్నారు. పవర్ కోసం నీళ్లు వాడకూడదు అనేది ఒక నేచురల్ నియమం ప్లస్ యూనివర్సల్ గా ఫాలో అవుతున్నది. కేఆర్ఎంబి గాని జలశక్తి శాఖ గాని వాళ్ళు చెప్పినా మనం రిక్వెస్ట్ చేసినా అసలు పట్టించుకుంది. దాదాగిరి అంటే అది డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాం కదా అని అడ్డగోలుగా నీళ్లను లాక్కొని పోయి సముద్రం పాలు చేసి పవర్ కోసం చేసిన దాదాగిరి అటువైపు జరిగింది. కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో 2 బోర్డులు రేపు సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేశాయి. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రేపటి భేటీపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ పూర్తి స్థాయి బోర్డు సమావేశం తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. గోదావరి బోర్డు మాత్రం తెలంగాణతో విభేదించింది. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు చేసేందుకు రేపు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్న బోర్డు ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి వెంటనే లేఖ రాశారు. సమన్వయ కమిటీ సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక, నిర్దిష్ట గడువులు ఖరారు చేశాక పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రేపటి సమన్వయ భేటీకి సంబంధిత పత్రాలతో హాజరు కావాలని కోరారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు నల్గొండ జిల్లాలో మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దామరచర్ల మండలం తుంగపాడు వాగుపై 32.22 కోట్లతో వీర్లపాలెం 2వ దశ ఎత్తిపోతలు, కట్టంగూరు మండలం అన్నారం సమీపంలో 102.62 కోట్లతో ఐటిపాముల ఎత్తిపోతలు, వేములపల్లి వద్ద 9.3 కోట్లతో తోపుచెర్ల ఎత్తిపోతల పథకాలు చేపట్టనున్నారు. అటు నెల్లికల్లు ఎత్తిపోతలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసిన ప్రభుత్వం పంపింగ్ స్టేషన్ నిర్మాణం సహా ఇతర పనులకు 664.80 కోట్లతో తాజాగా అనుమతినిచ్చింది. గతంలో చేపట్టిన నెల్లికల్లు పనుల్ని ప్రీ క్లోజర్ చేసి మళ్లీ టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ ఉక్కు నినాదం దేశ రాజధానికి చేరింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా నిరసన చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు, కార్మిక సంఘాలు తమ వాణిని బలంగా వినిపించారు. అధికార ప్రతిపక్షాల నేతలు కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ముందుకు రావాలని తెలుగుదేశం ఎంపీలు కోరారు. 1960వ దశాబ్దంలో మనకు ఈ యొక్క ఆస్తిని అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిపోయింది.
అప్పట్లో వాళ్ళు ఇచ్చారులే, మనం ఈరోజు అమ్మేసుకుందాం, మనం దీన్ని ఎంజాయ్ చేస్తాం అని అంటే మన భావితరాలకు మనం ఏం చేస్తాం, న్యాయం చేస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక గుర్తుంచుకోవాలి. కావాలని దురుద్దేశపూర్వకంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సంస్థను ప్రైవేటీకరణ చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేసి ఎంజాయ్ చేయాలన్నటువంటి ఒక తపన తప్ప దీనిలో సదుద్దేశం లేదు అన్న. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ నాట్ ఎ సిక్ యూనిట్, ఇట్ ఇస్ అ ప్రాఫిట్ మేకింగ్ యూనిట్. దాన్ని కొంచెం సపోర్ట్ ఇస్తే అది ఇంకొక నవరత్న మాదిరిగా తయారవుతుందని చాలా కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మన మాట ఇవ్వటం లేదు. ఆల్ పార్టీస్ హ్యావ్ టు ఫైట్, ఎస్పెషలీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండే లీడర్షిప్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ఈ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ విల్ ఫుల్లీ సపోర్ట్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన లేనేలేదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగులు భాగస్వాముల సమస్యల్ని పరిష్కరించనున్నట్టు లోక్సభలో సజ్జా అహ్మద్ మరో 2 ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో మంత్రి స్పష్టం చేశారు. దేశంలో నగదు రహిత చెల్లింపులకు సంబంధించి నూతన శకం మొదలైంది. నగదు రహిత లావాదేవీలకు ఊతమిచ్చే ఈ రూపీ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ విధానంలో బ్యాంకు ఖాతా, కార్డులు, యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో సంబంధం లేకుండా మొబైల్ ఫోన్కు వచ్చే ఈ రూపీ క్యూఆర్ కోడ్, SMS స్ట్రింగ్ వోచర్లతో చెల్లింపులు చేయవచ్చని ప్రధాని వివరించారు. ఈ సేవలతో ఎవరికైనా చేసే చెల్లింపుల్లో ఖచ్చితత్వం పెరగడమే కాకుండా అవకతవకలకు అవకాశం లేని పూర్తి పారదర్శక చెల్లింపులకు అవకాశం ఏర్పడుతుందని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ఆరోగ్య సేవల్లో అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. క్రమంగా అన్ని విభాగాలకు విస్తరిస్తామని చెప్పారు. आज देश डिजिटल गवर्नेंस को एक नया आयाम दे रहा है. ई रूपी वाउचर देश में डिजिटल ट्रांजैक्शन को और प्रभावी बनाने में बहुत बड़ी भूमिका निभाने वाला है. इससे टारगेटेड, ट्रांसपेरेंट और लीकेज फ्री डिलीवरी में सभी को बड़ी मदद मिलेगी. 21वीं सदी का भारत आज कैसे आधुनिक टेक्नोलॉजी की मदद से आगे बढ़ रहा है, टेक्नोलॉजी को लोगों के जीवन में जोड़ रहा है, ई रूपी उसका भी एक प्रतीक है. ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా డెల్టా ప్లస్ కరోనా వేరియంట్పై సమర్థంగా పనిచేస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో కరోనా ఉధృతి, వ్యాక్సిన్ల పనితీరుపై భారత వైద్య పరిశోధనా మండలి ICMR నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. భారత్లో కరోనా 2వ దశ ఉధృతికి కారణమైన డెల్టా రకం కోవిడ్ వైరస్ సహా డెల్టా ప్లస్ వేరియంట్ను కూడా కోవాక్సిన్ టీకా సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ICMR తెలిపింది. కోవిడ్ 3వ దశ వ్యాపిస్తుందన్న హెచ్చరికల దృష్ట్యా వచ్చే 2 నెలల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ, వైద్య శాఖలో నాడు నేడుపై సమీక్ష నిర్వహించిన జగన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగాలన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, పెళ్లిళ్లలో 150 మందికే పరిమితం చేయాలని, మతపరమైన కార్యక్రమాల్లో మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కళాశాలలో పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై హై పవర్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు చేయగా ఫలితాలను వెల్లడించేందుకు అనువైన విధానంపై ప్రభుత్వం వేసిన హై పవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2020-21 ఏడాది 10వ తరగతి ఫలితాల వెల్లడికి కమిటీ రూపొందించిన ఫార్ములాకు సర్కార్ అంగీకారం తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 2020-21 విద్యా సంవత్సరంలోని విద్యార్థులకు అంతర్గత అసెస్మెంట్ మార్కులకు 30 వెయిటేజీ, మరో 70% స్లిప్ టెస్టుల్లో మార్కులకు వెయిటేజీ ఇస్తారని తెలిపింది. వివిధ కారణాలతో అంతర్గత అసెస్మెంట్ పరీక్షలకు హాజరు కాని వారికి పాస్ గ్రేడ్ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఇక 2019-2020 విద్యా సంవత్సరంలో ఎలాంటి గ్రేడ్లు ఇవ్వకుండా అందరినీ ఉత్తీర్ణులు చేయగా ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. 2018-2019 సంవత్సరాల్లో ఫెయిల్ అయి 2020లో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వారి గత సామర్థ్యం ఆధారంగా ఫలితాన్ని ఇవ్వనున్నారు. రోటా వైరస్ నుంచి పిల్లల్ని రక్షించడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రోటావాక్ 5D టీకాకు WHO ఆమోదం తెలిపింది. ఇప్పటికే రోటావాక్ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ దాన్ని మరింత అభివృద్ధి పరిచి తక్కువ ధర, తక్కువ పరిమాణంలో రోటావాక్ 5Dని తీసుకువచ్చింది. ఈ కొత్త వ్యాక్సిన్ ను 0.5 మిల్లీమీటర్ పరిమాణంలో 5 చుక్కలను 4 వారాల తేడాతో 3 డోసుల్లో నోటి ద్వారా పిల్లలకిస్తారు. ఈ టీకా నిల్వ సరఫరాకు తక్కువ ఖర్చవుతుందని, తద్వారా ప్రజలకు వేగంగా చేరువవుతుందని భారత్ బయోటెక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు
250 మిలియన్ డోసుల రోటావాక్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ సరఫరా చేసింది. ఈ వ్యాక్సిన్ల అభివృద్ధి 30 ఏళ్ల కృషి ఫలితమని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 80 నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా నడుస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్, ఆయన అనుచర గణం అవినీతి దుబారాలే నేటి ఆర్థిక సంక్షోభానికి కారణాలని దుయ్యబట్టారు. రోడ్ల మరమ్మతులకు ఎక్కడా తట్టమట్టి పోయలేదని, రోడ్డు సెస్ 1200 కోట్లను దారి మళ్లించారన్నారు. ఆ నిధుల్ని తిరిగి ఇచ్చి వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్లైనా ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయకపోవడం కోర్టు ధిక్కరణ చర్య అని మండిపడ్డారు. విశాఖ ఉక్కు విషయంలో వైకాపా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. సమస్యను పక్కదారి పట్టించడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు ఆయా వర్గాలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి అనే డిమాండ్తో ఈ నెల 7న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. భవిష్యత్ ఆదాయంపై అప్పులు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తేల్చిన వేళ భవిష్యత్ ఆదాయాన్ని చూపి అప్పులు తెస్తున్నందుకు ఏం సమాధానం చెప్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి సహా రుణాలు ఇచ్చిన బ్యాంకులపై అత్యున్నత స్థాయి విచారణ జరిగి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని మీరు చూపించి అప్పు తేవడం సరైనది కాదు, ఎస్క్రూ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని మేమేం చెప్పామో ఇవాళ కేంద్రం ప్రైమా ఫేసి కేసు ఉంది అనేటువంటి చెప్పింది. ఇది మీరేదో తెలియక చేశారని మేము అనుకోవడం లేదు. రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించిన ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఒక భావనతో చేసిందే. మేము చెప్పిన తర్వాత కూడా మీరు సర్దిద్దేటువంటి ప్రయత్నాలు చేయకపోగా బుకాయింపులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మీద సిఏజీ చేత విచారణ జరిపించాలి అనేటువంటి డిమాండ్ ని నేను మీ ముందుకు తెస్తున్నాను. 6 ఏళ్ల క్రితం రద్దయిన ఐటీ చట్టం కింద ఇంకా కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లకు నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66A ను 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ ఇంకా కేసులు నమోదు చేస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం పోలీసులు రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పిటిషన్లో ప్రతివాదులుగా చేయడం ఉత్తమమని పేర్కొంది. పోలీసులే కాకుండా న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంలో ప్రమేయం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హైకోర్టులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్పై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గుచూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గత సెషన్లో 66 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 364 పాయింట్లు పెరిగింది. ఉదయం 52,901 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 52,804 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సెన్సెక్స్ 52,987 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 52,951 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 15,885 పాయింట్ల వద్ద ముగిసింది. భారత హాకీ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. స్ఫూర్తిదాయక ఆట తీరుతో టోక్యో ఒలింపిక్ సెమీస్ లో అడుగుపెట్టింది. 3 సార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్ పోరులో 1-0 తేడాతో జయభేరి మోగించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెమీస్ కు చేరి చరిత్రను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకుల్లో 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాపై ఆశాంతం ఆధిపత్యం ప్రదర్శించిన 9వ ర్యాంకర్ భారత్ అద్భుత డిఫెన్స్ తో జయకేతనం ఎగరవేసింది. ఆట 22వ నిమిషంలో గుర్జిత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఆస్ట్రేలియాకు 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినప్పటికీ గోల్ కీపర్ సవిత అద్భుత ప్రదర్శన సహా ఇతర ఆటగాళ్ల డిఫెన్స్ ను ఆస్ట్రేలియా జట్టు ఛేదించలేకపోయింది. చివరకు భారత్ చిరస్మరణీయ విజయం అందుకుంది. 1980 నుంచి ఒలింపిక్స్ బరిలో నిలుస్తున్న భారత్ తొలిసారి సెమీస్ కు చేరింది. ఈ నెల 4న జరిగే సెమీస్ లో భారత్ అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది. టోక్యో ఒలింపిక్స్ మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో భారత్కు నిరాశ ఎదురైంది. క్వాలిఫికేషన్ రౌండ్లో 2వ స్థానంలో నిలిచి పథకంపై ఆశలు రేకెత్తించిన భారత అథ్లెట్ కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. 3వ ప్రయత్నంలో కమల్ ప్రీత్ కౌర్ అత్యధికంగా 63.70 మీటర్ల దూరం విసిరింది. ఈ ఏడాది 2 సార్లు 65 మీటర్ల మార్కు దాటి జూన్లో అత్యధికంగా 66.59 మీటర్లతో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన కమల్ ప్రీత్ టోక్యోలో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. ఈ పోటీల్లో 68.98 మీటర్లు విసిరిన అమెరికా క్రీడాకారిణి అల్మన్ వ్యాలరీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66.86 మీటర్లు విసిరిన జర్మన్ అథ్లెట్ రజత పతకం, క్యూబా అథ్లెట్ 65.72 మీటర్లు విసిరి కాంస్యం సొంతం చేసుకుంది.
ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలన్న సీజీఐ. ముందుకు రావాలని ఇరు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వి రమణ సూచన. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తోందన్న కేసీఆర్. కేంద్రం వైఖరిపై విమర్శలు. వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసన్న సజ్జల. రేపు కృష్ణా గోదావరి బోర్డుల సమన్వయ కమిటీల సమావేశాలు. గోదావరి బోర్డు భేటీపై తెలంగాణ అభ్యంతరం తోసిపుచ్చిన సభ్య కార్యదర్శి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల నిరసన. మద్దతు తెలిపిన పార్టీలు ప్రక్రియ ఆగబోదని స్పష్టం చేసిన కేంద్రం. కోవిడ్పై వచ్చే 2 నెలలు అప్రమత్తంగా ఉండాలన్న జగన్. టీకాల్లో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు. డెల్టా ప్లస్ వేరియంట్ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్న కోవాక్సిన్. తాజా అధ్యయనంలో వెల్లడైనట్టు ఐసీఎంఆర్ ప్రకటన. నగదు రహిత చెల్లింపుల దిశలో నూతన శకం. ఈ రూపీ విధానాన్ని ప్రారంభించిన ప్రధాని. క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్లతో చెల్లింపులు చేసే అవకాశం. టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు. తొలిసారి సెమీస్ లో ప్రవేశం. డిస్కస్ త్రో ఫైనల్లో నిరాశపరిచిన కమల్ ప్రీత్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.